నమస్కారం. ఈరోజు మన తెలుగు సినీ ప్రపంచాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లిన మహానటుడు, ప్రజల మనిషి, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంపై ఒక ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు సినిమా చరిత్రలో ఒక పేరు మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక ఉత్సాహం, ఒక ప్రజాస్పందన, అదే చిరంజీవి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కూడా తన కష్టం, తన ప్రతిభ, తన శైలితో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ చిరంజీవిగా నిలిచిన పేరు. తెరపై ఆయన అడుగు పెడితే థియేటర్లు ఉప్పొంగేవి. ఆయన డాన్స్ వేస్తే తరం తరం ఊగిపోయేవి. ఆయన డైలాగ్ చెప్తే పరిసరాలే మార్మోగేవి. ఖైదీ నుంచి ఠాగూర్ వరకు, ఇంద్రా నుంచి సైరా వరకు ప్రతి పాత్రలో ఒక కొత్త చిరంజీవి, ప్రతి విజయంలో ఒక కొత్త చరిత్ర. రక్తదానం, కంటి వెలుగు, సేవా కార్యక్రమాలు, సినిమా పేరు జీవితాలనే మార్చగలదని నిరూపించిన వ్యక్తి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవకు మరొక అర్థాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి. కేవలం నటుడిగానే కాదు, ప్రజల కోసం రాజకీయాల్లో అడుగుపెట్టిన నాయకుడిగా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన దార్శనికుడు కూడా ఆయన. ఇక 2024 దేశం ఆయన సేవను, ఆయన కళను, ఆయన ప్రభావాన్ని గుర్తించి పద్మవిభూషణ్తో సత్కరించింది. అతడు హీరో మాత్రమే కాదు, ఒక యుగం. అతడు స్టార్ మాత్రమే కాదు, ఒక ఉద్యమం. తెలుగు ప్రజల శ్వాసలో నిలిచిన పేరు. చిరంజీవి ప్రస్థానం ఒక స్టార్ కథ కాదు, అది ప్రజల ప్రేమ, సేవ, కృషి, నాయకత్వం కలిసిన మహాకథ. తెలుగు సినిమా ప్రజల్లో ఆయన పేరు ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు.